బిందు గారు, ఈ మధ్య చాలా మంది మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్ తీసుకుంటున్నారు. అసలు మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్కి తీసుకోవడానికి కావాల్సిన క్రైటీరియా ఏంటి అండ్ వాట్ ఈస్ మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్? సో ఇప్పుడు మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్ అనేది చాలా ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది. ఇప్పుడు డివోర్స్ ప్రాసెస్ అనేది చాలా ఈజీ అయిపోయిందని చాలామంది అంటున్నారు. సో మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్ అంటే ఏంటంటే వెన్ టూ పార్టీస్ అంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఒక అండర్స్టాండింగ్కి వచ్చినప్పుడు ఇంకా మనం కలిసి ఉండలేం. సో నీ వే ఆఫ్ థింకింగ్ కానివ్వండి, నీ ఇండివిజువాలిటీ నీకు ఉంది, నా ఇండివిజువాలిటీ నాకు ఉంది, నేను ఇంకా కాంప్రమైజ్ కాలేను, సో లెట్స్ డివోర్స్ చేసేసుకుందాం, ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుందాం అనే అండర్స్టాండింగ్కి వచ్చింది. ఇద్దరు కలిసి తీసుకున్న ఒక డెసిషన్ని, విడిపోవడానికి తీసుకున్న డెసిషన్ని మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్ అని అంటారనమాట. ఇది సెక్షన్ 13B హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఉంది. అంతకుముందు లేదు, తర్వాత దీన్ని ఇంక్లూడ్ చేశారు. ఎందుకు అంటే డివోర్స్ అనేది ఇప్పుడు ఒక పార్టీకి కావాలి, ఒక హస్బెండ్కి కావాలి, లేదంటే వైఫ్కి కావాలి అంటే అదొక లాంగ్ టీడియస్ ప్రాసెస్. లేదు ఇద్దరికి మేము విడిపోవాలని అనుకున్నప్పుడు దాన్ని ఒక కొంచెం ఈజీ ప్రాసెస్గా తీసుకురావాలనేసి మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్ అని అది మధ్యలో వచ్చింది. అంతకుముందు ఎప్పుడైతే యాక్ట్ అయిందో అప్పుడు లేదనమాట. సో దీంట్లో క్రైటీరియా ఏంటి అంటే మ్యారేజ్ అయ్యి 1 year అయ్యి ఉండాలి, అట్లీస్ట్ మినిమం 1 year అయ్యి ఉండాలి మ్యారేజ్. అలాగే 1 year వీళ్ళు సపరేట్గా ఉండాలి, హస్బెండ్ సపరేట్గా ఉండాలి, వైఫ్ సపరేట్గా ఉండాలి. సపరేట్గా ఉండాలి అంటే వేరే వేరే ఇళ్ళల్లో ఉండాలా, లేకపోతే ఒకటే ఇంట్లో ఉండొచ్చా అంటే ఒకటే ఇంట్లో ఉండొచ్చు, కానీ హస్బెండ్ వైఫ్గా ఉండకూడదు. అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఎటువంటి హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ ఉండకూడదు, అంటే ఫిజికల్ రిలేషన్షిప్ కూడా ఉండకూడదు. ఒకటే ఇంట్లో ఉండొచ్చు బట్ ఫిజికల్ రిలేషన్షిప్ ఉండకూడదు అన్నమాట. తర్వాత ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ రాసుకోవాలి. ఏంటంటే ఇప్పుడు ఒకవేళ పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లలు ఎవరి దగ్గర ఉంటారు, కస్టడీ ఎవరికి ఇవ్వాలి, ఫాదర్కి ఇవ్వాలా, మదర్కి ఇవ్వాలా, ఏదైనా ప్రాపర్టీ ఉంది ఇద్దరి మీద, అది ఎలా షేర్ చేసుకుందాం, 50% అంటే వాళ్ళు ఎంత మనీ దాని మీద ఇన్వెస్ట్ చేశారో దానికి ప్రకారంగా డివైడ్ చేసుకుందాం. మెయింటెనెన్స్ ఏమి ఇస్తారు, నాకు అంతకుముందు డౌరీ ఇచ్చుంటారు, అది నాకు తిరిగి ఇచ్చేస్తారా, నగలు చేయించుంటారు, అది ఎలా డివైడ్ చేసుకుందాము, ప్రాపర్టీస్, బ్యాంక్ బ్యాలెన్సెస్, కస్టడీ ఆఫ్ ది చైల్డ్, ఇలాంటివి ఏమున్నా కూడా ముందే ఒక అండర్స్టాండింగ్కి వచ్చి నేను నా వైఫ్కి ఇవి ఇస్తున్నాను, లేదంటే నా హస్బెండ్ దగ్గర ఇవి తీసుకున్నా నేను తిరిగి ఇచ్చేస్తున్నాను, అలాంటి మొత్తం అండర్స్టాండింగ్ తీసుకొని అప్పుడు కోర్టుని అప్రోచ్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఏమీ అప్రోచ్ కాకుండా మీరు ఒక అంటే ఆవేశంగా డెసిషన్ తీసుకొని రేపు కోర్టు దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు కస్టడీ కావాలి, అది అలా ఫైట్ చేయడానికి మ్యూచువల్ డివోర్స్లో అవ్వదన్నమాట. ముందే ఒక అండర్స్టాండింగ్కి వచ్చి కోర్టుని అపేర్ అవ్వాలి. కోర్టు దగ్గర ఏమేమి ఇవ్వాలి అంటే నేము, అడ్రస్ ప్రూఫ్, ఒకవేళ వైఫ్ వేరే దగ్గర ఉంటుంది అంటే వైఫ్ ఒక అడ్రస్, మ్యారేజ్ సర్టిఫికేట్, మ్యారేజ్ ఫోటో, ఇవన్నీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. ఈ అండర్స్టాండింగ్ మాత్రం, ఈ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రేపు మళ్ళీ కోర్టు అడుగుతుంది. కోర్టు మామూలుగా చూడంగానే డివోర్స్ ఇవ్వదు, గ్రాంట్ చేయదు. నిజంగానే వీళ్ళకి జెన్యూన్ రీజన్స్ ఉన్నాయా, నిజంగానే వీళ్ళు ఒక అండర్స్టాండింగ్కి వచ్చారా అనేది చూస్తుంది అనమాట. అందుకే ఏం చేస్తుందంటే ఫస్ట్ మనం అప్లై చేస్తాం కదా, ఫస్ట్ మోషన్కి సెకండ్ మోషన్కి 6 months ఆఫ్ టైం ఇస్తుంది అనమాట. ఎందుకంటే వీళ్ళు ఆవేశంగా వెళ్ళి తీసుకుంటున్నారేమో, 6 monthsలో మళ్ళీ వీళ్ళు కన్విన్స్ అవ్వచ్చు, మళ్ళీ పెద్దవాళ్ళు వచ్చి వీళ్ళని ఉండండి, ఏమవుతుంది, అడ్జస్ట్ అవ్వండి, కాంప్రమైజ్ అవ్వండి చెప్పవచ్చు, లేకపోతే వీళ్ళకే ఓకే కలిసి ఉందాము అనే ఒక దాంట్లో వస్తారు. కాబట్టి ఈ 6 months టైం ఇస్తుందన్నమాట కోర్టు. ఈ 6 months తర్వాత కూడా సెకండ్ టైం వచ్చినప్పుడు ఓకే మేము ఇంకా కలవలము, మేము ఇలానే సపరేట్గా ఉంటాము, మాకు డివోర్స్ గ్రాంట్ చేయండి అంటే అప్పుడు డివోర్స్ గ్రాంట్ చేస్తుంది. ఈ మధ్యలో ఒక పార్టీ అంతకుముందు నేను ఒప్పుకున్నాను, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ అంతకుముందు ఒప్పుకుంది, తర్వాత ఈ 6 months టైంలో తను ఒప్పుకోదు అనుకోండి, అది అవ్వదన్నమాట. ఇద్దరు పార్టీస్ హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి కన్సెంట్ అవుతేనే మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్కి వాళ్ళు అప్లికబుల్. లేదు మధ్యలో ఒక పార్టీ నేను ఇంకా ఇవ్వను డివోర్స్ అంటే అది ఇంకా అది క్యాన్సిల్ అయిపోయినట్టే అనమాట. సో ఈ 2 parties యొక్క కన్సెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే జ్యూరిస్డిక్షన్ ఎక్కడ వేసుకోవచ్చు, ఇది ఎక్కడైతే మీకు మ్యారేజ్ అయిందో ఆ ప్లేస్లో వేసుకోవచ్చు, లేదు అంటే వైఫ్ ఎక్కడ ఉంటుందో ఆ ప్లేస్లో అయినా ఇది మనం ఫైల్ చేసుకోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే ఫస్ట్ మోషన్ వేస్తారు, 18 months వరకు వీళ్ళు రాలేదనుకోండి, 6 months తర్వాత కూడా రాలేదు, 18 months లోపల రాకపోతే ఇంకా ఆ డివోర్స్ పిటిషన్ అనేది క్యాన్సిల్ అయిపోయినట్టు, లేదంటే అబెండన్ అయిపోయినట్టు. సో అందుకే ఫస్ట్ మోషన్కి 6 months మోషన్, 6 months తర్వాత సెకండ్ మోషన్ ఉంటుందన్నమాట. ఈ 6 months అనేది మ్యాండేటరీగా అంటే కాకపోవచ్చు, అంటే డిపెండింగ్ అపాన్ ది వాట్ యు సే కండిషన్స్ ఆఫ్ ది
పార్టీస్, కోర్ట్ హ్యాస్ ది పవర్ టు డిసైడ్ అనమాట. ఇది డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ ది కోర్ట్. కొన్ని కేసెస్లో ఈ 6 months పీరియడ్ కూడా వేవ్ ఆఫ్ చేసేస్తుంది. అంటే ఈ 6 months కూడా మీరు వెయిట్ చేయని అవసరం లేదు. నిజంగానే మీ దగ్గర జెన్యూన్ రీజన్స్ ఉన్నాయి, ఇంకా మేము కలిసి ఉండము అన్నప్పుడు ఆ 6 months కూడా కొన్ని కేసెస్లో కోర్టు క్యాన్సిల్ చేసేసింది. అప్పుడే వెంటనే ఇచ్చేస్తుంది అనమాట. కండిషన్స్, ఫ్యాక్ట్స్ చూసేసి ఓకే మీరు ఒక డిసిషన్కి వచ్చారు కదా, ఇంకా దీన్ని మళ్ళీ రిపేర్ చేయడానికి కూడా ఏం లేదు కాబట్టి ఓకే అని గ్రాంట్ చేస్తుంది అనమాట. సో డిపెండింగ్ అపాన్ ది కండిషన్స్ ఆఫ్ ది పార్టీస్ కూడా చూసి ఆ 1 year కానివ్వండి, ఆ 6 months పీరియడ్ అయితే ఉందనుకోండి, అది కూడా కోర్టు వేవ్ ఆఫ్ చేస్తుంది. మధ్యలో ఇంకొక కేసులో ఏంటంటే ఇంట్రెస్టింగ్ కేసులో అది అజయ్ జైన్ వర్సెస్ అనిల్ కుమార్ జైన్ వర్సెస్ మాయా జైన్. వాళ్ళ వైఫ్ మ్యూచువల్ కన్సెంట్కి ఒప్పుకుంది. 7 years ఆఫ్ మ్యారేజ్ అయింది, తర్వాత మ్యూచువల్ కన్సెంట్కి ఒప్పుకుంది. ఎందుకు అంటే అప్పుడు వాళ్ళ హస్బెండ్ చెప్పారు నీకు ఈ ప్రాపర్టీ ఇస్తున్నాను అంటే, తను ఆ ప్రాపర్టీ రాయిపించేసుకుంది. తర్వాత తను ఒప్పుకోలేదు. ఫస్ట్ ఒప్పుకుంది కన్సెంట్కి, తర్వాత ఒప్పుకోలేదు అనమాట. ప్రాపర్టీ రాసి ఇచ్చిన తర్వాత కూడా అప్పుడు వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తే ఇది రాంగ్, ఫస్ట్ ఒప్పుకొని ప్రాపర్టీ రాయిపించుకున్న తర్వాత మళ్ళీ ఇలా చేయడం రాంగ్ అని చెప్పి సుప్రీంకోర్టు వాళ్ళకి డివోర్స్ గ్రాంట్ చేసింది అనమాట. సో అంటే అందుకే చెప్తున్నాను, ఈ MOU, ఈ ఎఫిడవిట్ ఏదైతే ఇస్తున్నామో ఫస్ట్ మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్కి, అంటే కండిషన్స్, టర్మ్స్, చైల్డ్ కస్టడీ, ప్రాపర్టీస్ ఎవరి దగ్గర ఉంటాయి అవన్నీ కరెక్ట్గా ఫామ్ చేసుకొని అప్పుడు ఇద్దరు ఒక అండర్స్టాండింగ్కి వచ్చి మళ్ళీ ఆ డెసిషన్ నుంచి తిరిగి వెళ్ళకుండా కోర్టు దగ్గరికి వెళ్ళి అపియర్ అయితే తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అది మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్.